తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ నెయ్యినే వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇప్పటికే అమల్లో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాల్సిందేనని ఆదేశించింది. దీంతో యాదగిరిగుట్ట సహా పలు దేవాలయాల్లో జనవరి 1 నుంచి విజయ నెయ్యిని లడ్డూలు, ప్రసాదాల్లో వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి వాడే నెయ్యి టెండర్లో వివాదాస్పదమయ్యాయి. కల్తీ నెయ్యి వాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా విజయ నెయ్యినే వాడాలని ఆగస్టు 22న ఆదేశాలిచ్చింది. కొన్ని ఆలయాల్లో మాత్రం పాత గుత్తేదారుల నుంచే నెయ్యిని తీసుకుంటున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏకంగా ప్రైవేట్ డైరీకి కట్టబెట్టారు. దీంతో మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రాచలంలో నెయ్యి కాంట్రాక్ట్పై ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టారు. దీంతో దేవాదాయ శాఖ భద్రాచలం ఆలయ ఈవోకు మెమో జారీ చేసింది. భద్రాచలం మాత్రమే కాదు, చాలా దేవాలయాలు 2025 మార్చి వరకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ 3 నెలల ముందే ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి జనవరి 1 నుంచి నెయ్యి సరఫరా చేయాలని విజయ డైరీని ఈవో కోరారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పాలను సేకరిస్తున్న ఓ డైరీ చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి నెయ్యి సరఫరా చేస్తోంది.